వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుడు పరలోకమందు దూతగణములతో కీర్తించబడుతూ సింహాసనాన్ని అధిష్ఠించిన యేసు ప్రభువారు భూలోకంలో మానవుల పాప ప్రక్షాళన కోసం దేవాతి దేవుడే మనుజావతారుడిగా మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలోకి వచ్చి ఆయన మనుష్య కుమారుడిగా మనుజావతారుడిగా 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ తర్వాత ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళన కోసం ఆయన కలువరి శిలువలో మరణం పొందారు. అయితే ఈ భూమి మీదకి వచ్చిన 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర, ఈ లోక తల్లిదండ్రులైన మరియా యోసేపు దగ్గర ఉండి వడ్రంగి పని చేసుకుంటూ ఉంటున్నారు నజరేతు అనే గ్రామంలో. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు పరమ తండ్రి అంటే పరలోకమందున్న ఆయన్ని ఈ లోకానికి పంపించిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి రాజ్య సువార్తను ప్రకటించారు. యూదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతాల్లో కలియ తిరుగుతూ అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ అనేకమైన బోధలు చేస్తూ అనేక మందిని మార్చి మెస్సయ్యగా ఈ లోకంలోకి వచ్చి పరలోకాన్ని ఇక్కడ ఎలా ఉంటుందో, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో అన్ని విషయాలు చెప్తూ అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన విరివిగా పరిచయం చేశారు. అయితే ఈ 3.5 సంవత్సరాల చివరి 6 రోజులు అంటే పామ్ సండే, మట్టలాదివారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఆయన చేసిన పరిచర్య ఒక అమూల్యమైనది. అంటే చివరి రోజుల్లో, చివరి 6 రోజుల్లో ఆయన చేసిన ప్రతి పని, ప్రతి చర్య, ప్రతి బోధ చాలా విలువైనది. ఎందుకంటే ఆయన సమయం కొంచెమే ఉన్నది, ఆయన సమయం ఆసన్నమైందని ఆయనకు తెలిసింది. కాబట్టి ఆ పరిచర్యను ఉధృతం చేశారు. ఆ ఉధృతం చేసే కార్యక్రమంలోనే అనేకమైన విధాలుగా శిష్యులను తర్ఫీదు ఇవ్వడం, వారిని సిద్ధపరచడం, అలాగే కొన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించడం, వాళ్ళకు నేర్పించడం, ఇవన్నీ ఆయన చేశారు. ఈ క్రమంలోనే దేవాలయాన్ని శుద్ధి చేయటం, అలాగే అంజూరపు చెట్టు ఎండిపోయే పరిస్థితి రావడం, శిష్యుల పాదాలు కడగటం, సో ఇలాంటివన్నీ ఈ 6 రోజుల పరిచర్యలో చేసిన ఘట్టాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక ఘట్టాన్ని మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారు మట్టలాదివారం రోజు బేతనియా, బేత్పగే నుంచి యెరూషలేములోని దేవాలయం వరకు గాడిద మీద ఊరేగుతూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి అందరూ ఆయన హోసన్నా జయము, యూదుల రాజా, రాజుల రాజా, లేకపోతే దావీదు రాజా అంటూ ఆయన్ని స్తుతించి కీర్తించి పాడారు. అది ఆదివారం అయిపోయింది. నెక్స్ట్ డే యేసు ప్రభు వారు ఏం చేశారంటే దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు చాలామంది. ఆ దేవాలయంలోనే రూకలు మారుస్తున్నారు, గువ్వలను జంటలను అమ్ముతున్నారు, గొర్రెలను అమ్ముతున్నారు. సో ఇలా పలు రకాల వ్యాపారాలు దేవుని మందిరంలో చేస్తున్నారు. దేవుని మందిరంలో వ్యాపారం చేయటం తగదు, ఇది దొంగల గోగా మార్చారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, ఇది దేవుడు నివసించే స్థలము, వ్యాపారానికి కేంద్రం కాదు అని వారందరినీ చెదరగొడతారు. ఎక్కడైతే వాళ్ళు సంతలాగా వ్యాపారం చేస్తున్నారో ఆ బల్లలను అవన్నీ చెదరగొట్టేస్తాడు. చాలా కోప్పడతాడు. అక్కడి నుంచి అందరిని వెళ్ళగొడతాడు. ఆ ఎడ్లని, ఆ గువ్వలను, అవన్నిటిని రిలీజ్ చేస్తారు. చాలా కోప్పడతాడు. యేసు ప్రభు వారు కోప్పడటం చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో ఆయన కోప్పడతాడు. కానీ ఆ కోప్పడిన సందర్భాల్లో 2 సందర్భాలు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు ఉంటుంది. ఇది రెండోసారి. ఇంతకు ముందు కూడా దేవాలయాన్ని అతను శుద్ధి చేస్తారు యేసు ప్రభు వారు గారు. ఇప్పుడు చివరి 6 రోజుల పరిచయంలో కూడా మరొకసారి దేవాలయానికి వెళ్ళి అక్కడ రూకలు మారుస్తూ వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా అక్కడ ప్రవర్తిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికి, శుద్ధి చేయటానికి ఆయన అక్కడికి వెళ్ళారు.
వారందరిని చెదరగొట్టి వారందరినీ అక్కడి నుంచి పంపించి వేస్తారు. చాలా కోపంతో ఊగిపోతారు. ఒక కొరడా తీసుకొని వాళ్ళందరినీ వెళ్ళగొట్టే ప్రయత్నం చేసి అక్కడ ఇది దొంగలగుగా చేయొద్దు, ఇది దేవుడి మందిరం అంటూ వారికి ఉద్బోధ చేస్తారు. ఎందుకు దేవుడు అలా చేశారు? నిజానికి అక్కడ వ్యాపారం జరిగేది బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఏదో వ్యాపారం చేయటం కాదు, యూదులే. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ పొందుకున్న వాళ్ళే. శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ నుంచి పూజారుల దగ్గర నుంచి, యాజకుల దగ్గర నుంచి లైసెన్స్ పొందుకున్న వాళ్ళే. అంటే అక్కడికి ఎవరన్నా బలి అర్పించడానికి వచ్చినప్పుడు, ఎవరన్నా మొక్కులు చెల్లించడానికి వచ్చినప్పుడు వారికి గువ్వలను, గొర్రెలను, లేకపోతే ఎడ్లను, ఇట్లాంటి వాటిని వాళ్ళు సమకూర్చేవారు. సో అది దేవాలయానికి సంబంధించిన అంశమే. కానీ దేవాలయానికి సంబంధించిన అంశం అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు, యేసుప్రభువారు ఇది వ్యాపార కేంద్రంగా చేశారు, దొంగలబోగా చేశారు. అంటే మందిరంలో వ్యాపారం చేయకూడదా? మందిరంలో బలి అర్పించడానికి ఉన్న ఉపకరణాలను అమ్మకూడదా? దేవుడి ఉద్దేశం అమ్మకూడదని. దేవుడి మందిరంలో ప్రార్థనలే జరగాలి, స్తుతి యాగమే జరగాలి. అంతేగాని గువ్వలను, ఎడ్లను, గొర్రెలను ఇలా పలు రకాల వ్యాపారాలు చేస్తూ దాన్ని దొంగలుగా చేశారనేది దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క ఆలోచన. అది తప్పు. దేవుని మందిరంలో ప్రార్థనలు జరగాలి, స్తుతి జరగాలి, స్తుతి బలి జరగాలి, స్తుతి యాగం జరగాలి. కానీ అందుకు భిన్నంగా వేరువేరుగా జరుగుతున్నాయి. దాన్ని దేవుడు యేసు ప్రభు తీవ్రంగా ఖండించాడు, శుద్ధి చేశాడు. అయితే ఇప్పుడున్న మందిరాల్లో, ఈ ప్రస్తుత కాలంలో ఉన్న మందిరాల్లో సేవకులు ఏం చేస్తున్నారు? చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. మెగా చర్చెస్ అనుకున్నబడిన వారు, పెద్ద చర్చిలు కట్టామని చెప్తున్న వాళ్ళు, మాది పెద్ద చర్చి, మా దగ్గరికి 10,000 మంది వస్తారు, 20,000 మంది వస్తారు, 6 ఆరాధనలు, 5 ఆరాధనలు, 4 ఆరాధనలు ఇలా జరుగుతున్నాయని చెప్పుకునే చర్చి సేవకులు వాళ్ళలో అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? నూనె బాటిల్స్ అమ్ముకుంటున్నారు, కర్చీపులు అమ్ముకుంటున్నారు, షీడ్లు అమ్ముకుంటున్నారు, బిర్యానీలు అమ్ముకుంటున్నారు, కేకులు అమ్ముకుంటున్నారు. అంత మాత్రమే కాదు, సూపర్ మార్కెట్ను ఓపెన్ చేశారు. వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళు ఆ సండే రోజు వాళ్ళ సూపర్ మార్కెట్లే సరుకులు కొనుక్కోవాలి, కేక్స్ కొనుక్కోవాలి, బిర్యానీ కొనుక్కోవాలి. ఇక నూనె బాటిల్స్ అయితే డబ్బులకు అమ్మేస్తున్నారు. ఇది పరిశుద్ధపరచబడిన ఆయిల్ అంటూ, ప్రార్థన చేయబడిన ఆయిల్ అంటూ మందిరాల్లో నమ్మేస్తున్నారు. ఖర్చీపులు ఇది ఖర్చీపు మీ దగ్గర ఉంటే స్వస్థత కలుగుతుందని ఖర్చీపులు అమ్ముకుంటున్నారు. ఇంకొంతమంది సేవకులు బరి తెగించి ఎక్కడో యెరూషలేములో నుంచి మట్టి తీసుకొచ్చి, యోర్దాను నది నుంచి నీళ్లు తీసుకొచ్చి యోర్దాను నది నీళ్లు అని చెప్తూ, లేకపోతే యెరూషలేము మట్టి అని మీ పొలాల్లో చల్లుకోండి, మీ ఇంటి చుట్టూ చల్లుకోండి అని అమ్మేస్తున్నారు. ఇది వ్యాపారం కాదా? ఇది దొంగల గుహ కాదా? ఈరోజు చాలా మంది పేరొందిన వాళ్ళు, కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ కలిగిన వారు, కొన్ని వేల మంది చర్చి మెంబర్స్ కలిగిన వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారాత్మక ధోరణిలో ఉంటున్నారు, కిడ్ ఫ్రోకో చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు దేవాలయంలో వారు రూకలు మారుస్తున్నారు, కిడ్ ఫ్రోకో చేస్తున్నారు. ఒకటి ఇస్తే ఒకటి ఇచ్చేవారు. ఇప్పుడు దేవాలయంలో ఏం చేస్తున్నారు? మేము మా చర్చికి రండి, మా దగ్గరికి రండి, మీకు ఇది జరుగుతుంది, మా ఆరాధనకు ఒకసారి రండి చూడండి, మీకు ఇది జరుగుతుందని చెప్తున్నారు. ఇది వ్యాపారం కదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఏమంటారు? టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం కదా, ఒకసారి మా ఫామ్ను సందర్శించండి, ఒకసారి మా దగ్గరికి రండి, మీకు నచ్చితేనే కొనుక్కోండి, ఒకసారి సందర్శించండి, ఈ లేఅవుట్ను చూడండి, ఈ ఫ్లాట్స్ ఎలా డిజైన్ చేసామో చూడండి, ఎంత దగ్గరగా ఉందో చూడండి, రైల్వే ట్రాక్ ఎంత దగ్గరగా ఉందో, సిటీకి ఎంత దగ్గరగా ఉందో చూడండి, నచ్చితేనే కొనండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి అక్కడికి వెళ్ళాక వారిని కొనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా అదే, మా చర్చికి రండి, మా చర్చికి రండి, మా చర్చికి వస్తే మీ శ్రమలు పోతాయి, మా చర్చికి వస్తే మీకు సంతానం కలుగుతుంది, మా చర్చికి వస్తే ఇది జరుగుతుంది. ఇది వ్యాపారం కాదా? ఇది క్విడ్ ప్రోకో కాదా? క్విడ్ ప్రోకో జరుగుతుంది. లోకం దృష్టిలో క్విడ్ ప్రోకో జరిగితేనే జైలులోకి వెళ్తున్నారు. అది నేరంగా ఉంది. మరి దేవుని దృష్టిలో అది నేరం కాదా? ఏమమ్ముతున్నారు? డబ్బులకు నూనె బాటిల్స్ అమ్ముతున్నారు, డబ్బులకు ఖర్చీపులు అమ్ముతున్నారు, డబ్బులకు సూపర్ మార్కెట్లు అమ్ముతున్నారు, డబ్బులకు బిర్యానీలు, డబ్బులకు ఇది చాలా అమ్మేస్తున్నారు. ఇదా? అయ్యగారు ఉన్న ఫోటో, అంటే ఆ చర్చ్ పాస్టర్ గారు ఉన్న ఫోటో 100 రూపాయలు, ఇంకొక ఫ్యామిలీ ఫోటో ఉన్న ఇంతో, ఇది 1000 రూపాయలు. ఇది వ్యాపారం కాదా? వ్యాపారం కాక మరేంటి? మిమ్మల్ని శుద్ధి చేయాల్సిన అవసరం లేదా? పెద్ద పెద్ద చర్చెస్ని ఆ రోజు మహా ప్రాచుర్యం కలిగిన ఆ మందిరాన్ని దేవుడు యేసుప్రభువు శుద్ధి చేశాడు.
మీరు మెగా చర్చెస్, గొప్ప చర్చెస్, గ్రాండ్ చర్చెస్, ఫిన్ సిటీస్లో మాదంటే గొప్ప లేదు, మా ప్రాంతాల్లో మాదే చర్చెస్, 5 ఆరాధనలు జరుగుతాయి, గొప్ప ఆరాధనలు జరుగుతాయి అని చెప్పుకున్నప్పుడు మీ మందిరాలని దేవుడు శుద్ధి చేయాల్సిన అవసరం. వ్యాపారం జరుగుతుంది, ఇది దేవుడికి అయిష్టం, దేవుడు కోప్పడే అంశం. మీ మందిరాల్లో కనుక వ్యాపారం జరుగుతుంటాయి, ఖర్చీపులు, నూనె బాటిళ్ళు, ఇలా ఏ పేరిట జరుగుతున్నా అది వ్యాపారము, అది అశుద్ధం, అది పరిశుద్ధం కాదు, అది దేవుడికి విరుద్ధం, దేవుడి ఐడియాలజీకి విరుద్ధం, దేవుడి మందిరం యొక్క నియమావళికి విరుద్ధం. వాటిని చేయకుండా ఉండండి. ఎప్పటికైనా మానండి. ఎప్పటికైనా దేవుడు ఏం చేశాడో తన చివరి రోజుల్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ వాళ్ళకి తెలవని కాదండి. దేవుడు శుద్ధీకరించాడు ఆలయాన్ని, దేవుడు వారందరినీ చెదరగొట్టాడు. ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళు తెలవక కాదు, తెలిసే దాన్ని ఓవర్లుక్ చేస్తున్నారు. తెలియక చేయని వాడు కూడా కనికరింపబడతాడేమో, తెలిసి దాన్ని చేసిన వారికి మహాశిక్ష ఉంటుంది. జాగ్రత్త. మందిరంలో వ్యాపారం చేయటం అనేది మహాపాపం. దాన్ని ఇప్పుడే విడనాడి దేవుడికి ఇష్టలుగా మారండి. మీ తప్పును ఒప్పుకోండి. దేవుడి మాటలను మన విడికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.